తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంతసేపు జరిగిన ఈ సంభాషణలో అమూల్య మనసేమిటో అతనికి బాగానే అర్థమైంది. అమూల్య దీన్ని ఒక పెళ్లిగా కంటే శివ ఆదేశించిన కర్తవ్యం సులభంగా నిర్వర్తించే ఒక మార్గంగా మాత్రమే అదే ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది. ఈ పెళ్లి జరగాలని లేదు, జరిగినా తనకి నష్టం కూడా ఏం లేదు. అమూల్య చెప్పిన ప్రమాదాలు గుర్తుకు వస్తుంటే శరీరం జలధరిస్తోంది. థ్యాంక్ గాడ్, అమూల్య ఇప్పటికైనా ఈ విధంగానైనా క్షేమంగా తన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇక తను సంశయించకూడదు. 4 రోజుల తర్వాత అమూల్య మనసు మార్చుకున్నా తనకి ఆశ్చర్యం లేదు. అమూల్య లాగానే తను కూడా. ఈ పెళ్లి తన కోసం కాదు, శివ కోసం. శివాకిష్టమైన అమూల్య సురక్షితంగా ఉండడం కోసం. శివ ఆస్తి, అతను ఆదేశించిన పనులు సక్రమంగా నెరవేర్చడానికి అమూల్యకి సహకరించడం కోసం. తన నీడలో ఉండి అమూల్య తనకిష్టమైన పనులు ప్రశాంతంగా చేసుకోవటం కంటే ఈ ప్రపంచంలో తనకింకేం కావాలి? ఇటు శివాకి ఇష్టమైన అమ్మాయిని ఆదుకోగలిగానని తృప్తి, అటు బామ్మకి ఆనందం కలిగిస్తున్నాననే సంతృప్తి. అటు శివ ఇటు బామ్మ తనకి ఎంతో ఇష్టమైన ఈ ఇద్దరికీ న్యాయం చేకూర్చగలిగాననే సంతోషం. తనకి కలిగే అవకాశం అమూల్య కలుగజేస్తోంది. దీనికి తనకి అభ్యంతరం ఏముంది? సందేహం మాత్రం ఎందుకు? అమూల్య నిర్ణయమే తన నిర్ణయం కూడా అయినందువల్ల నష్టం ఏమీ లేదు. పెళ్లి పట్ల తనకెప్పుడూ పెద్దగా ఆశలు లేవు. మనోజ్కి చాలాసేపటి నుంచి అమూల్య చెయ్యి తన చేత్తో బిగించి పట్టుకున్నట్టుగా గుర్తుకు వచ్చింది. మెల్లగా అతి మెల్లగా వదిలేశాడు. కారు దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయబోతూ అడిగాడు, నేను నీతో మాట్లాడాలి అనే ఈ అవకాశం తీసుకోకుండా ఉంటే ఏం చేసేదానివి? బామ్మగారిని అడిగి నేనే తీసుకునేదాన్ని. అమూల్య ఖచ్చితంగా అన్న ఆ తీరుకి అతనికి నవ్వు వచ్చేసింది. అమూల్య చాలా జాగ్రత్తలు తీసుకుందన్నమాట. మనోజ్ కారు స్టార్ట్ చేశాడు. తల తిప్పి చూస్తూ అన్నాడు, మనం ఇక్కడ ఇంతసేపు మాట్లాడాం. నేను నా అభిప్రాయం ఏమిటో నీకు చెప్పకుండానే మనం వెళ్ళిపోతున్నాం. పర్వాలేదు, నాకు ఆదుర్దా లేదు. నాకు మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. నా మనసులో అనిపించిన ఆదుర్దా అంతా మీకు చెప్పేశాను. ఇక నిర్ణయం చేయాల్సింది మీరే. మీ నిర్ణయం ఏదైనా సరే ఏమాత్రం బాధపడకూడదని నేను ఇక్కడికి వచ్చే ముందు నా మనసు దిటవు చేసుకొని వచ్చాను. మనోజ్ సమాధానం చెప్పలేనట్టు చేసింది ఆ జవాబు. కారు బయలుదేరింది. వెన్నెల బాగా వచ్చేసింది. పల్లెటూరు రాత్రి 8 గంటలకే నిశ్శబ్దం అయిపోతుంది. అప్పుడే ఇంటి వరండాల్లో మంచాల మీద పక్కలు సర్దుకుంటున్నారు కొంతమంది. అమూల్య మౌనంగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడిగాడు. ఏం లేదు. నాకు తెలుసు, అదే శివ అయితే ఇంతసేపు ఇన్ని సంజాయిషీలు చెప్పే అవసరం లేకుండా వెంటనే అనేవాడు అనుకుంటున్నావు కదూ, అవునా? అమూల్య లేదన్నట్లు తల తిప్పింది. అలా ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే మీరు శివ కాదుగా. అంటే మీరు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, శివ ఎదుటివారి గురించి ఆలోచిస్తాడు, అంతే. అతను వెనక్కి అనుకున్నాడు. అతనికి నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. అమూల్యని మాటల్లో గెలవటం కష్టమే. మనోజ్కి ఆ రోజు శివ, అమూల్య తను బజారుకు వెళ్తున్నప్పటి తన మనసు పొందిన అనుభవమే గుర్తుకు వస్తుంది. ఆ రోజు అమూల్య తలలో సన్నజాజి పరిమళం, ఈరోజు తెల్ల గులాబీ సుమధుర వాసన, సువాసన లీలగా వస్తోంది. అతని మనసు అమూల్యని చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఎందుకో చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించసాగింది. ఒక పెద్ద ఆందోళన, ఇన్నాళ్ళ నుంచి అతని ఆంతర్యంలో గుదిబండలా వేధిస్తున్న బాధ తీరిపోయినటువంటి హాయి అది. అతను తల తిప్పి చూశాడు. అమూల్య దీర్ఘాలోచనలో ఉంది. అతను చూసినా గమనించనంత పరధ్యాసగా ఉంది. ఆమె ఆంతర్యంలో ఏ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయో. కారు పెద్ద ఇంటి ముందుకు వచ్చి ఆగింది. మనోజ్ హారన్ మోగిస్తుంటే అమూల్య ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా పెద్ద గేటు బార్లా తెరుచుకుంటోంది. అమూల్య చూసింది. ఎక్కడికి వచ్చారు? ఇది బాబాయ్ ఇల్లు కాదే? మరుక్షణంలో అమూల్యకి ఆ ఇల్లు తెలిసిపోయింది. ఇదేమిటి ఇక్కడికి వచ్చారు? ఇది మనోజ్ వాళ్ళ ఇల్లు. వెంకటి గేటు తలుపులు తెరిచాడు.
మనోజ్ కారు లోపలికి తీసుకువచ్చి ఆపు చేసి డోర్ తెరుస్తున్న వెంకటితో, వెంకటి, బామ్మ ఏం చేస్తోంది అన్నాడు. ఇప్పటి వరకు ఈ వరండాలో కూర్చుని మీకోసం చూశారండి. ఇంత క్రితమే చాలా తలనొప్పి వచ్చేసింది, నన్నెవరూ మాట్లాడించకండి అంటూ వెళ్ళి పడుకున్నారండి. తలనొప్పి వచ్చింది. మనోజ్ టైం చూసుకున్నాడు. పాపం చాలాసేపటి నుంచి ఎదురుచూసి ఉంటుంది. అమూల్య కారులో కూర్చుంది, దిగలేదు. మనోజ్ డోర్ తెరుస్తూ అన్నాడు, రా అమూల్య, ఇది నీకు తెలిసిన ఇల్లేగా, ఒకసారి వచ్చావుగా, బామ్మ చెప్పింది అన్నాడు. అమూల్య కారులో నుంచి దిగుతుంటే వెంకటి సంబరంగా రైన ఇంట్లోకి పరిగెత్తాడు. మనోజ్ అమూల్యని ఇంట్లోకి తీసుకువచ్చాడు. సోఫా చూపిస్తూ కూర్చో అన్నాడు. బామ్మ అంటూ లోపలికి వెళ్ళాడు. అమూల్య కూర్చుంది. మనోజ్ చెప్పకుండా ఇక్కడికి తీసుకురావటంతో చకితురాలైనట్టు చూస్తోంది. వెంకటి చెప్పినట్టున్నాడు. దుర్గా పనిచేస్తున్నదల్లా చేతులు కొంగుతో తుడుచుకుంటూ పరిగెత్తుకు వచ్చింది. అమూల్యం చూడగానే నమస్కారం చేస్తూ, బాగున్నారా అమ్మాయి గారు అంది. అమూల్య తల ఊపింది. అమ్మాయి గారు మంచినీళ్లు తాగుతారో, ఏం కావాలో అడుగు. వెంకటి దుర్గని తొందర పెట్టేస్తున్నాడు. అడిగేదేమిటి, తెచ్చేస్తా. దుర్గ గబగబా వెళ్తుంటే వెంకటి కూడా వెళ్ళాడు. అమూల్య ఆ హాలుని చూస్తోంది. శివ ఎన్నిసార్లు ఈ ఇంటి గురించి చెప్పాడు, కానీ అంత చెప్పినా అతను స్వయంగా తీసుకురాలేకపోయాడు. తను ఒంటరిగానే రావటం జరిగింది. తను కలలో కూడా అనుకోని సంఘటనల్ని ఎదుర్కొంటోంది. లోపల పడక గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బామ్మ పడుకున్నావా? లైట్ వేయకురా, తలనొప్పి, చస్తున్నాను. అప్పుడనగా వెళ్ళి ఇప్పుడా రావటం? నువ్వసలు శివంగిపురం వెళ్ళావా? అమూల్యతో మాట్లాడావా? మధ్యలోనే ఆ కుర్రాళ్ళు లాక్కుపోయారా? నన్ను ఇన్ని గంటల నుంచి హైరాణ పెట్టి చంపేశావు. బామ్మ, ఎవరొచ్చారో ఒక్కసారి వచ్చి చూడు అన్నాడు. నేనెవరిని చూడనురా, నువ్వొచ్చావని తెలిసింది. చందాలంటూ, లైబ్రరీకి పుస్తకాలు కొనాలి అంటూ, కాలేజీ సంగతి అంటూ అందరూ తయారవుతున్నారు. ఒక్క నిమిషం నన్ను ఊపిరి ఆడనీయరు. ఒక్కసారి రాబామ్మా, నాకు తలనొప్పిగా ఉందన్నానా? పోతుందిగా, రా, రమ్మంటుంటే. అతను బలవంతంగా లేవదీసి చెయ్యి పట్టుకుని హాల్లోకి లాక్కు వచ్చినట్టుగా తీసుకువచ్చాడు. ఆవిడ దుమదుమలాడుతున్న ముఖంతో వచ్చింది. ఎవరొచ్చారో చూడు అన్నాడు. అప్పటికే ఆవిడని చూడగానే అమూల్య లేచి నిలబడింది. ఏమిట్రా? విసుగ్గా తలెత్తిన ఆవిడ ఆశ్చర్యంగా అవాక్కైనట్టుగా చూసింది. మరుక్షణం గుప్పెడంత సంతోషంతో ముఖం కలకలలాడిపోయింది. అమూల్య గబాలన దగ్గరికి వచ్చింది. నువ్వొచ్చావా అమ్మా? ఇదేమిట్రా, మాట మాత్రం చెప్పలేదు. మనోజ్ వైపు కినుకుగా చూసింది. ఆవిడ తలనొప్పి ఎగిరిపోయింది. ఉత్సాహంగా, ఇదిగో దుర్గా, దుర్గా అంటూ కేకలు పెట్టింది. రామ్మా, కూర్చో అంటూ అమూల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి సోఫా దగ్గరకు తీసుకువెళ్తూ, మావాడు ఇంతసేపు రాకపోతే అసలు నీ దగ్గరకు రాలేదేమో అని సందేహపడుతున్నాను. ఇంతకీ మాట్లాడా? ఆవిడ కంఠంలో ఆతృత ఆగలినట్టుగా ఉంది. అమూల్య తల ఊపింది. ఏమన్నాడు? అమూల్య సమాధానం చెప్పలేదు. మనోజ్ అన్నాడు, బామ్మ, నిజంగా నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు. వయసు పైబడ్డ లక్షణాలు వచ్చేస్తున్నాయి. గ్రహింపు జ్ఞానం తగ్గిపోతోంది. ఇంతకీ ఏమన్నావో చెప్పురా. పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా? ఏమిటి బామ్మ, ఒప్పుకోకపోతే ఇంటికెందుకు తీసుకొస్తాను చెప్పు, చిరునవ్వుతో అన్నాడు. అతను అనుకున్నది, ఆశించినది అయింది. ఆవిడ ముఖంలో సంతోషం ఉవ్వెత్తు కరటంలా వచ్చేసింది. ఆవిడ మనోజ్ అన్న మాట, ఆ మాట వినగానే ఒక్క ఉదుటున అమూల్య భుజాలు చుట్టూ చెయ్యి వేసి అలా పట్టుకునే మనోజ్ దగ్గరికి వచ్చేసింది. అతన్ని కూడా మరో చేత్తో దగ్గరికి తీసుకుంటూ, నిజంగానా మనో, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? ఆవిడ కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఆవిడ ఎంత ఆదుర్దా పడుతోందో అర్థమైంది. తను బామ్మని ఇంతసేపు సస్పెన్స్లో పెట్టడం న్యాయం కాదనిపించింది. ఆవిడ సంతోషం చూస్తుంటే అతనికి కూడా సంతోషం వెల్లువలా వస్తోంది. కుటుంబంలో ఒక సమస్య పట్ల అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటి బలీయమైన అనుబంధపు ఆనందం అది. ఆవిడ అమూల్యని అపురూపమైన వరంలా, ఈ సంతోషానికి మూల కారణం అన్నట్టు నుదుట మీద చప్పున ముద్దు పెట్టుకుంది. ఆవిడకి మాటలు రాని స్థితి ఎదురైంది. దాన్ని కష్టం మీద అధిగమిస్తూ, మను, నిజం కదూ అంది. నిజంగానే బామ్మ, కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను. నువ్వు పెళ్ళి ఆర్భాటంగా అందరినీ పిలవాలి అంటూ, లగ్నం అంటూ ఆలస్యం చేశావా? నా అభిప్రాయం మారవచ్చు.
ఇక మాట్లాడకు. ఆవిడ చప్పున అతని నోరు చేత్తో గట్టిగా మూసేసింది. అమూల్య తలెత్తింది. ముఖంలో ఆశ్చర్య ఆనందాలు కనిపిస్తున్నాయి. ఆవిడ అంటోంది, నేను ఆలస్యం చేస్తానా? చూడమ్మా ఎలా అంటాడో. ఎప్పుడెప్పుడు వీడి నోటి వెంట ఆ కబురు వింటానా అని నేను తప్పిస్తుంటే, దుర్గా ఇంట్లో లడ్డూలు పట్టుకురా చప్పునా అంటూ అరిచింది. మరు నిమిషంలో వెంకటి పళ్ళెం నిండా లడ్డూలు పట్టుకుని ప్రత్యక్షం అయినట్టు వచ్చేశాడు. బామ్మగారు లడ్డూ ఒకటి తీసి చెరిసగం చేసి అమూల్య చేత తినిపించి మనోజ్కి కూడా తినిపిస్తుంటే మనోజ్ ఆవిడ చేతిలో తీసి ఆవిడ నోట్లో పెట్టాడు. అమూల్య నువ్వు కూడా నాకు పెట్టమ్మా చిన్నపిల్లలా అడిగింది. మనోజ్ చెయ్యి చాచాడు. అమూల్య అతని చేతిలో లడ్డూ ముక్కని తీసుకుని ఆవిడ నోటికి అందించింది. ఇంతలో రుక్మిణమ్మ గారు మనోజ్ వచ్చాడా అంటూ జగన్నాథం గారు లోపలికి వచ్చారు. ఆయన వెంట 5 పెద్ద మనుషులున్నారు. ఆయన హాల్లో ఉన్న ఈ ముగ్గురిని అర్థం కానట్టు చూశారు. రుక్మిణమ్మ గారు ఎన్నడూ లేంది చిన్నపిల్లలా నవ్వేస్తూ లడ్డూ నోటి నిండా ఉన్నట్టు తింటోంది. వాళ్ళని చూసి ఆవిడ చిరాకు పడలేదు. రండి రండి, మా మనోజ్కి పెళ్లి సెటిల్ అయింది ఈరోజే. ఇదిగో మా మనోజ్కి కాబోయే భార్య అమూల్య అంటూ అమూల్యని చూపించింది. చూపిస్తూనే అమూల్య ఎంతో అపురూపమైనట్టు మరింత దగ్గరకు తీసుకుంది. నిజంగానా అన్నాడాయన. ఒరే వెంకటి, ఆ పళ్ళెం పట్టుకురా, ఇలా పట్టుకురా అని లడ్డూలు వారందరికీ పంచిపెడుతూ ఈ శుభవార్త మీకే మొదట చెప్తున్నాను అంది. అరెరే నిజంగానా? సరిగ్గా సమయానికి వచ్చామన్నమాట. మీ సంతోషం పంచుకుంటూ మా నోరు తీపి చేసుకుంటున్నాం. ఈ శుభ సమయంలో మీరు మా లైబ్రరీకి చందా ఇవ్వాలి అన్నారు వాళ్ళు. రామ్మా ఇలారా, మనం పైకి వెళ్దాం. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చుందువు గాని. రుక్మిణమ్మ గారు అమూల్యని చెయ్యి పట్టుకుని మేడ మీదనున్న మనోజ్ గదిలోకి తీసుకువెళ్ళింది. అరగంట తర్వాత మనోజ్ వచ్చిన వాళ్లతో మాట్లాడి పంపేసి పైన తన గదిలోకి తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ గారు అతని మంచం మీద అమూల్యని పక్కన కూర్చోపెట్టుకుని శివావి, తనవి, రాధత్తయ్య, అమ్మ నాన్నవి, చిన్నప్పటి నుంచి ఉన్న కుటుంబం ఫోటోలు ఆల్బమ్ చూపిస్తూ చెబుతోంది. శివ, మను ఇద్దరూ ఒక వయసు వాళ్లే. శివ మను కంటే 10 నెలలు పెద్ద. కాస్త రంగు తక్కువ కానీ బాగానే ఉండేవాడు. ఏం చేస్తాం, దురదృష్టం. ఇంత చిన్న వయసులోనే దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటోంది బాధగా. మనోజ్ గదిలోకి అడుగు పెట్టగానే అమూల్య తలెత్తింది. బామ్మగారు చెప్తున్న ఈ మాటలు విని ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. బామ్మ చాలా పొద్దుపోయింది, నేను అమూల్యని దించొస్తాను అన్నాడు. చాలే, ఇంత టైం అయిన తర్వాత నువ్వు తీసుకువెళ్ళటం మర్యాద కాదు. నేను వెంకట్తో మన డ్రైవరు పాండుని రమ్మనమని కబురు చేశాను. వచ్చాడు. నేను అమూల్యని తీసుకువెళ్ళి దించి ఈ మంచి మాట వాళ్ళ బాబాయ్ చెవున కూడా వేసి వస్తాను అంది. మనోజ్ చిరునవ్వుతో ఊరుకున్నాడు. బామ్మ పద్ధతే అంతా. ఆవిడకి ఏ మనిషి మీద అయినా అభిమానం కలిగిందా ఇక వాళ్ళకి రాచమర్యాదలు జరగాల్సిందే. అమూల్య ఇక్కడ భోజనం చేయకూడదట. కానీ భోజనం కంటే ఎక్కువైన పలహారం, పళ్ళు తినిపించినట్టు అక్కడ ప్లేట్లు చెబుతున్నాయి. రుక్మిణమ్మ గారు బయలుదేరింది. వెళ్లే ముందు అమూల్య అతని వైపు తిరిగింది. మనోజ్ అమూల్యనే చూస్తున్నాడు. అమూల్య కళ్ళలో దేవుడి ముందు అంజలి ఘటించేటటువంటి భక్తి నిండిన కృతజ్ఞతాభావం. ఆ చూపు చిత్రంగా ఒక్క క్షణం అతని గుండె లయ తప్పినట్టుగా అనిపించింది. వెళ్ళమ్మా, వాడికి చెప్పిరా అంటూ బామ్మగారు ముందుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయింది. మనోజ్ నిలబడిన చోటునే ఉన్నాడు. అమూల్య అతని దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది. ఈ రోజు నుంచి నిశ్చింతగా నిద్రపోతావా అప్రయత్నంగా అన్నాడు. అమూల్యని తీసుకుని రుక్మిణమ్మ గారు వెళ్ళిపోయింది. దుర్గా, వెంకటి కూడా స్వీట్స్ తీసుకొని వెంట వెళ్లారు. మనోజ్ కిటికీ దగ్గర నిలబడి కారు వెళ్లే వరకు చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కడ అమూల్య తలలో నుంచి రాలిన గులాబీ రెక్కలు పడి ఉన్నాయి. వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మనసు అనిర్వచనీయమైన భావంతో దిమ్మెరపోయినట్టుగా ఉంది. తన ప్రమేయం లేనట్టుగా ఈరోజు కలలో కూడా ఊహించలేని స్థితిగా ఈ సంఘటన జరిగిపోయింది. అతని దిండు మీద పెట్టిన ఆల్బమ్ చేతిలోకి తీసుకున్నాడు. శివ తను ఉన్న ఫోటో. శివ తన భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు. శివాని చూస్తూ అనుకున్నాడు. శివ, ఏమిటి విచిత్రం? నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమూల్య నా భార్య కాబోతోంది. దీన్ని ఏమనాలి? విధి లిఖితం అంటే ఇదేనా? వెంటనే అతనికి శివ ఒకసారి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
ఇప్పుడు కూడా ఫోటోలో నుంచి శివ అదే చెబుతున్నట్టుగా ఉంది. మను, ఈ ప్రపంచంలో ఈ ఇద్దరి మనుషుల అనుబంధమైనా వాళ్ళు భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, శత్రువులు కానీ, తల్లి పిల్లలైనా, స్నేహితులైనా, చివరికి ఇరుగు పొరుగు, యజమాని సేవకులు ఎవరైనా కానీ రుణానుబంధం ఉంటేనే కలిసి ఉండే అనుబంధం ఏర్పడుతుందని నేను నమ్ముతాను. కలతపడకు మను, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. అమూల్య నీ దగ్గరుంటే నాకంటే సంతోషించేవారెవరూ ఉండరు. మనోజ్ హైదరాబాద్ రాగానే బామ్మ ఎన్నిక చేసిన వధువుగా తను అమూల్యని వివాహం చేసుకుంటున్నానని చెప్పగానే షణ్ముగం గారు, ఆనందరావు గారు, వెంకటేశ్వర్లు గారు చాలా ఆనందించారు. దయానిధి, ఇది ఎలా సంభవమైంది? నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడే ఆ ముకుందరావుకి చెబుతాను అంటూ ఫోన్ చేశాడు. వెంకటేశ్వర్లు గారు, ఏమన్నాడు ఆయన అన్నాడు ఆత్రంగా. తెలివిగలవాడు, ఇలాంటిదేదో చేస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. ఆయన కూరలు తీసిన పాములా ఉన్నాడు అన్నారు దయానిధి. అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేధిస్తున్న సమస్యకి ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరూ ఆనందంగా మనోజ్ని అభినందించారు. పెళ్లికి తాంబూలాలు తీసుకుని లగ్నం నిర్ణయం అయిన క్షణం నుంచి పరిస్థితి అతని చేతుల్లో కాకుండా బామ్మగారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ రంగారావు గారితో, చూడండి, పెద్దదాన్ని చెబుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. మీ తాహతు నాకు తెలుసు, కానీ మా తాహతుకి సరిపడేట్లుగా వైభవంగా ఈ శుభకార్యం జరగాలి. 2 వైపులా ఏర్పాట్లు నేనే చేయిస్తాను. ఖర్చు గురించి మీకు భయం వద్దు. మీరు రూపాయి కూడా పెట్టనవసరం లేదు అని చెప్పేసింది. పెళ్లికి ఆవిడ చేస్తున్న ఏర్పాట్లు విని మనోజ్ చకితుడయ్యాడు. బామ్మ, నాకిదంతా ఇష్టం లేదు. ఇంత హంగామా ఎందుకు? హంగామానా? లక్షణంగా సాంప్రదాయ సిద్ధంగా మన పద్ధతి ప్రకారం పెళ్లి జరగటం నీకు హంగామా అనిపిస్తోందా? మరి ఎట్లా చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు అంది ఆవిడ. చాలా సింపుల్. రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు పెట్టేసి తర్వాత తెలిసిన నలుగురికి ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తే చాలు. మను, నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా, లేక నన్ను అవమానించాలని అనుకుంటున్నావా? ఆవిడ తీక్షణంగా అడిగింది. అదేమిటి? కాకపోతే ఏమిటి చెప్పు. నా జీవితంలో ఈ ఇంట్లో ప్రప్రథమంగా నా చేతుల మీదుగా జరుగుతున్న వేడుక ఇది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ అత్తయ్య పెళ్లి గురించి నేను ఎంతగా అనుకున్నానో ఆ అభాగ్యురాలు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ అవమానంతో ఇన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చానో. పక్క ఊరిలో ఉండి కూడా అమ్మా అంటూ నన్ను గుర్తు చేసుకోలేదు. ఇక మీ నాన్న పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. కానీ ఎలా? మేం పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వు రా అని టెలిగ్రామ్ ఇచ్చాడు. కన్న కొడుకు మనసు కష్టపెట్టలేక బాధని దిగమింగి పరాయి మనిషిలా వెళ్ళి నేను ఇవ్వదలుచుకున్నది ఇచ్చి వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు వాడు కనీసం నన్ను రైలు కూడా ఎక్కించలేదు. హనీమూన్ అంటూ భార్యతో కాశ్మీర్ వెళ్ళిపోయాడు. నౌకర్లు నన్ను రైలు ఎక్కించారు. మీ తాతయ్య అమ్మమ్మ కళ్ళకి నేను ఒక పల్లెటూరి బైతులా, చదువురాని మొద్దులా అనిపించాను. రైల్లో ఒక్కదాన్ని తిరిగి వస్తుంటే నాకు నేనే ఒక అనాథలా అనిపించాను. 25 ఏళ్ళు ప్రాణంగా పెంచి నాకిష్టం లేకపోయినా వాడు చదువుకుంటానన్న చదువు చెప్పించి వాడికి కావాలనుకున్న జీవితం ఏర్పరిచి నా కొడుకుని నా ఇన్నేళ్ల శ్రమని బంగారపు పళ్ళెంలో ముద్దగా పెట్టి నాకు తెలియని నేనేమిటో తెలుసుకోవాలి అనే మర్యాద కాస్త కూడా లేని మూర్ఖుల చేతికి అప్పగించి వచ్చేస్తున్నాను అనే బాధ చాలా రోజులు నన్ను కుంగదీసింది. అయినా అది కూడా దిగమింగాను. నాకు నేనే పాఠం నేర్చుకున్నాను. ఆవేశపడకూడదు. అలా ఆవేశపడి నా మనసులో మాట పైకి అనేయబట్టే నా కన్న కూతురు నా మొహం చూడకుండా పోయింది. ఈ తప్పు రెండోసారి చేయకూడదు నేను. అందుకే నా మనసులో బాధ ఏమిటో రవంత కూడా మీ నాన్నకి తెలియనీయలేదు. వాడు జవాబు రాసినా రాయకపోయినా నేనే ఉత్తరాలు రాస్తూ కోడలి క్షేమం అడుగుతూ మనవడికి ఆశీస్సులు అంటూ పండుగలకి దూరం అని కూడా లక్ష్య పెట్టకుండా బట్టలు, స్వీట్సు ఎవరినో ఒకరిని బ్రతిమలాడి పంపిస్తూ నేను ఆ బంధం నిలుపుకున్నాను. ఈ విధంగా మీ అత్తయ్య, మీ నాన్న కూడా నా మనసేమిటో, నా పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా నన్ను అవమానించారు. నా చేతులతో వాళ్ళకి లక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. భగవంతుడు నా బాధని ఆలకించినట్టుగా ఈ ఒక్క అవకాశం ఇచ్చాడు. నేను నీ పెళ్ళి వైభవంగా చేస్తాను. నన్ను అర్థం చేసుకుని నువ్వు కాదనకుండా ఉంటే నాకెంతో సంతోషం కలిగించిన వాడివి అవుతావు. కాదంటే ఇక నేను ఉండనురా. నాకు ఈ జీవితంలో
ఇక ఎదురుదెబ్బ తినే శక్తి లేదు. ఆవిడని అర్థం చేసుకున్న మనోజ్ ఇక కాదనలేకపోయాడు. రుక్మిణమ్మ గారు చేస్తున్న ఈ హడావిడికి అమూల్య హడలిపోయింది. ఇదేమిటి, ఇదంతా నాకు నచ్చదు అంది. నాకు నచ్చదు, కానీ బామ్మ అంటూ క్లుప్తంగా ఆవిడ గురించి చెప్పాడు. బామ్మని మనం కాదనలేం. పోనీ నువ్వు ఆవిడకి నచ్చ చెప్పు. నీ ప్రయత్నం ఫలిస్తే నేనే ఎక్కువ సంతోషిస్తాను అన్నాడు. నాకు తెలుసులే, ఈ మాటలు నీ చేత ఎవరు పలికిస్తున్నారో. వాడే కదూ చెప్పమంది అంటూ అమూల్య మాటలు ఆవిడ సీరియస్గా తీసుకోలేదు అసలు. రుక్మిణమ్మ గారు హైదరాబాద్ నుంచి కూతురు నగలన్నింటినీ తీసుకురమ్మని మనోజ్కి పురమాయించింది. ఇంట్లో ఆవిడవి ఉన్నాయి, అవిగాక మనోజ్ తల్లివి కూడా ఉన్నాయి. మనోజ్ ఆనాడు అమూల్య తనకి అప్పచెప్పి వెళ్ళిపోయిన నగల పెట్టె తెచ్చి బామ్మకి ఇస్తుంటే మనసంతా ఎలాగో అనిపించింది. ఈ నగలు ఒకసారి అమూల్య దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసినాయి. మళ్ళీ ఇలా, అందులోనూ బామ్మ స్వయంగా తన చేతులతో అలంకరించేట్టు వెళ్ళటం ఎంత చిత్రం. రుక్మిణమ్మ గారు మంచం మీద నగలన్నీ పరిచి అమూల్యని ఒక్కొక్కటి పెట్టుకొని చూపించమంటోంది. చూడమ్మా, ఇవన్నీ మా మను భార్యగా నీకే చెందుతాయి. ఈ చంద్రహారాలు, ఈ వంకీలు, ఈ గాజులు నీకు పాత ఫ్యాషన్గా అనిపిస్తే చెప్పు. మనం చీరల కోసం ఎలాగో మెడ్రాస్ వెళ్తున్నాంగా, ఇవి మార్పించి కొత్తవి తీసుకుందాం. నువ్వు ఏం మొహమాట పడవద్దు సుమా అంది. అమూల్య నిస్సహాయంగా మనోజ్ వైపు చూసింది. ఆ చూపుల్లో ఏదైనా మాట చెప్పి నేను జవాబు చెప్పకుండా చేయండి అనే వేడుకోలు ఉంది. మనోజ్ చూస్తున్న పేపర్ మడుస్తూ, బామ్మ, పాతవైనా ఎంతో విలువైనవి, ఇప్పుడు మార్చడం దేనికి అన్నాడు. నేను నిన్ను అడగటం లేదురా. ఏమ్మా, నువ్వు చెప్పు, ఏమంటావు అంది. నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది అంది అమూల్య. ఇద్దరిది ఒకే మాట. నన్నే పరాయిదాన్ని చేస్తున్నారు కదూ సంబరంగా అంది. సరే, వీటిని ఇలాగే ఉండని, మెడ్రాస్లో నీకు నచ్చినవి కొనుక్కుందువు గాని అంది. బామ్మ, ఇప్పటికే నువ్వు బడ్జెట్ చాలా పెంచేశావు. ఇక నా దగ్గర డబ్బు లేదు అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా, నిన్ను వీటికి డబ్బు అడుగుతానా? నేను అంత పేదరాలని కాదులే అంది ధీమాగా. ఇంతలో వెంకటి, అబ్బాయి గారు, ఉత్తరాలు వచ్చాయండి. ఈ కవర్కి 2 రూపాయలు తగ్గితే నేనిచ్చాను అంటూ కవర్లు తెచ్చి ఇచ్చాడు. ఒకటి పెద్దది ఉంది. మనోజ్ తీసి చూశాడు. అది శివ రాసిన వీల్నామా. ముకుందరావు గారు పోస్టు చేసినట్టున్నాడు. ఆయనకి నిస్పృహ, నిరాశ, కోపం కాబోలు. కనీసం రిజిస్టర్డ్ పోస్ట్ చేయలేదు. పోస్టు రుసుము 2 రూపాయలు తక్కువ పెట్టేంత అజాగ్రత్త, నిర్లక్ష్యంగా పోస్టులో వేశాడు. ఆ వీల్నామా చూస్తుంటే మనోజ్కి క్షణంసేపు, అమూల్య, ఇలారా, నీతో మాట్లాడాలి అని పిలిచి అది చూపించి చెప్పేయాలనిపించింది. కానీ అమూల్య పొరపాటుగా మాట వరుసకైనా బామ్మతో అంటే అతనికి భయం వేసింది. పెళ్ళి అయిన తర్వాతనే చెప్పటం అని నిశ్చయించుకున్నాడు. మెడ్రాస్ వచ్చి 3 రోజులైంది. రుక్మిణమ్మ గారు రాసుకున్న లిస్టు దాదాపు పూర్తి కావస్తోంది. ఈరోజు రాత్రికి ఇక వెళ్ళిపోవాలి. రుక్మిణమ్మ గారు అమూల్యని వెంట పెట్టుకుని ఆవిడ మేనమామ కూతురు ఇంటికి వెళ్ళింది. పిల్లని చూపించినట్టు ఉంటుంది, పెళ్లికి స్వయంగా పిలిచినట్టు ఉంటుంది అంది. మనోజ్ తను రానని ఖచ్చితంగా చెప్పేశాడు. పెళ్లి నిర్ణయం అయిన దాదాపు ఈ 10 రోజుల నుంచి ఈ ఆడవాళ్ల కబుర్లు, ఈ షాపింగ్ పనులు అతనికి విసుగు వచ్చేసినాయి. అబ్బా, ఎంత టైం వేస్టో అనుకునేవాడు. మనోజ్ ఒక్కడే రూమ్లో ఉన్నాడు. రుక్మిణమ్మ గారికి అమూల్య 6వ ప్రాణంగా అయిపోయింది. క్షణం క్షణం అమ్మాయ్, అమూల్య అని దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. మనోజ్కి ఆవిడని చూస్తుంటే జాలేసింది. ఇన్నాళ్ళు ఆవిడ పడిన ఒంటరితనం అర్థమైంది. బామ్మకి ఇంత సంతోషం కలుగుతోంది అంటే తను ఏ 20వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసుకునేవాడు. బామ్మకి ఆనందం కలిగించే పని చేస్తున్నాను అనే సంతోషం ఈ పెళ్లి పట్ల అతనికి గల సంకోచాన్ని దూరం చేయసాగింది. అతనికి మధ్య మధ్యలో శివ వీల్నామా గుర్తుకు వస్తూనే ఉంది. అమూల్యకి చెప్పకపోవడం తప్పు చేస్తున్నాను అనే శంక కలుగుతోంది. 1 గంటకి లంచ్కి భార్గవ్ వస్తానన్నాడు. రూమ్ నిండా షాపింగ్ చేసి తీసుకువచ్చిన పెట్టెలతో నిండిపోయి ఉంది. మనోజ్ వాటిని ఒక పక్కగా క్రమబద్ధంగా తక్కువ స్థలం ఆక్రమించేటట్టు సర్దసాగాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మనోజ్ వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చింది భార్గవ్ కాదు, గుమ్మంలో అపరిచితులైన యువతీ యువకులు నిలబడి ఉన్నారు. మనోజ్ ప్రశ్నార్థకంగా చూశాడు. అతను నమస్కారం చేశాడు. నా పేరు ప్రకాష్, ఈమె నా భార్య కృష్ణవేణి. నేను శివ ఫ్రెండ్నండి. నేను మీకు తెలియదు, మీరు నాకు బాగా తెలుసు.
హైదరాబాద్ శివాతో వచ్చినప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీస్కి వచ్చాం కూడా. రండి అన్నాడు మనోజ్ మర్యాదగా. ఇద్దరూ కూర్చున్నారు. శివ నేను బాగా ఆప్తమిత్రులమండి అన్నాడు ప్రకాష్ మళ్ళీ. ఐసీ అన్నాడు మనోజ్. ఇలా శివ పోయిన తర్వాత ఎవరో ఒకరు అడపాదడపా నేను శివ ఫ్రెండునండి అంటూ రావటం, శివ తమకి చేసిన సాయం గురించి తలుచుకోవటం, అతని అకాల మరణం పట్ల బాధపడటం జరుగుతూనే ఉంది. శివ హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవటం అతను బాధగా ఆగిపోయాడు. ఆ అమ్మాయి చెప్పింది, మేము ఈరోజు ఇలా సలక్షణంగా ఉన్నామంటే అది అతని చేతి చలవేనండి. మా వారికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మేం వెళ్ళాలంటే ఉన్న అప్పులు తీర్చాలి. మా చేతికి డబ్బు కావాలి. ఒకసారి అక్కడికి వెళ్ళగలిగామంటే చాలు, మా దరిద్రం తీరుతుంది. ఆ సమయంలో ఆయనే మాకు ధైర్యం చెప్పారు, డబ్బు సర్దారు. ఎంతో కృతజ్ఞతగా అంది. శివ ఆ డబ్బు మీరే ఇచ్చారని అన్నాడండి. అసలు కృతజ్ఞతలు మా మనోకి చెందుతాయి. వాడు సాయం చేయకపోతే నేను చేయాలనుకున్నా మీకు సాయం చేయలేను అన్నాడు. నేను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉత్తరం కూడా రాశానండి అన్నాడు ప్రకాష్. మనోజ్ టైం చూసుకున్నాడు. బామ్మ వాళ్ళు ఎప్పటికొస్తారో. కాలింగ్ బెల్ నొక్కాడు. బేరర్ రాగానే 2 కూల్ డ్రింక్స్ త్వరగా అన్నాడు. ఆ త్వరగా అనటంలో వచ్చిన వాళ్ళకి తనకి వేరే పని ఉందని తెలుస్తుందని. ప్రకాష్ చెబుతున్నాడు, మేము 3 ఏళ్ల తర్వాత 2 వారాల క్రిందట ఇండియా వచ్చాం. శివ మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే దిగేవాడు. మా అమ్మ చేతి వంట చాలా ఇష్టం. నేను ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వచ్చినప్పుడు శివాతో మీ ఆఫీస్కి వచ్చానండి. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను. మీకు గుర్తులేదేమో కానీ శివ మీకు నన్ను పరిచయం చేశాడు. మా కొలీగ్ ఒక అతను ఢిల్లీ నుంచి వచ్చాడు. ఈ హోటల్లోనే దిగాడు. నేను అతన్ని కలవటానికి వచ్చాను. మీరు లిఫ్ట్ వైపు వెళ్తూ కనిపించారు. మీరు అవునా కాదా అని సందేహించాను. రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే మీరే అని తెలిసింది. దాంతో ఇంటికి వెళ్ళి వచ్చాం. బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చాడు. ప్రకాష్ కూల్ డ్రింక్ తాగడం పూర్తి చేసి వెంట తెచ్చిన బ్రీఫ్ కేస్ ఒకటి టీపాయ్ మీద మనోజ్కి ఎదురుగా పెడుతూ, ఇది శివాదండి. యాక్సిడెంట్కి 15 రోజుల ముందు మెడ్రాస్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడట. భోజనం చేశాడట. త్వరలో ఒక శుభవార్త చెబుతానని అన్నాడట. వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ రావడంతో ఆ హడావిడిలో ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడట. మా అమ్మ దాచింది. మేమే ఇది తీసుకువచ్చి ఇద్దామని హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాం. మనోజ్ బ్రీఫ్ కేస్ చూశాడు. బాగా పాతబడిపోయి ఒక మూల చిరిగి ఉంది. మనోజ్ తెరవబోయాడు. తాళం వేసి ఉంది. మనోజ్కి ఆ క్షణంలో శివ ఫ్రెండ్స్ అంటే గౌరవం కలగసాగింది. వాళ్ళంతా తను అనుకున్నట్టు పని పాట లేని వాళ్ళు, పోచుకోలు కబుర్ల వాళ్ళు, సోమరిపోతులు కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో రకంగా నలుగుతూ ఎదురీతతో తమ కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నవారే. ఎవ్వరూ శివ డబ్బు కాజేసే రకాలు కాదు. ప్రతి వాళ్ళల్లో వాడంటే గౌరవాభిమానాలు. ఇలా ఎవరో ఒకరు శివాకి డబ్బు ఇవ్వాలనో, అతని పుస్తకాలో, వాచో, బట్టలో తమ దగ్గర ఉన్నాయని జాగ్రత్తగా తీసుకువచ్చి అప్పచెప్పటమో పంపించటమో చేస్తూనే ఉన్నారు. ప్రకాష్, అతని భార్య మరోసారి మనోజ్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. బేరర్ వచ్చి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకువెళ్తుంటే మనోజ్ పిలిచి, దీని తాళం తీయించి తీసుకురా అని చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. మనోజ్ వెళ్ళి తీశాడు. రుక్మిణమ్మ గారు చేసింది. మనో, శారదమ్మ భోజనం చేయకుండా వెళితే ఊరుకోనంటోంది. పెళ్ళికి రాదట. నిన్ను కూడా రమ్మంటోంది అంది. బామ్మా, నాకు కుదరదు. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు రావటం ఆలస్యం చేశావా? నేను ఒక్కడనే ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. సరే సరేలే, భోజనం చేసేసి అమూల్య నేను వచ్చేస్తాం. బేరర్ సూట్ కేస్ తెచ్చాడు. మనోజ్ దాన్ని తెరవబోతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే గుమ్మంలో భార్గవ. మనోజ్ని చూడగానే కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యి అందుకుని ఊపాడు. ఎందుకు? ఎందుకేమిటి? పెళ్ళి కుదిరినందుకు మా మామగారు చెప్పారు. ఏది, ఎక్కడా ఆ అదృష్టవంతురాలు? లేరు, షాపింగ్కి వెళ్ళారు. పద భోజనం చేద్దాం ముందు. మనోజ్ రూమ్ లాక్ చేసి వచ్చాడు. ఇద్దరూ లంచ్ తింటుండగా భార్గవ అడిగాడు, అరే అడగటం మర్చిపోయాను, ఇంతకీ ఆ అదృష్టవంతురాలి పేరు ఏమిటి? నువ్వు చెప్పనే లేదు నాకు. అమూల్య. అమూల్య, వాహ్, ఎంత మంచి పేరు. ఆవిడ నిజంగా అమూల్యే. అందుకే నీకు భార్య అవుతోంది. భార్గవ ప్లీజ్.
ఉద్యోగం చేస్తోందా? లేదు. అయినా మన ఇళ్లలో ఆడవాళ్ళకి ఉద్యోగాలెందుకులే, ఏం చదివింది? మనోజ్ వెంటనే సమాధానం చెప్పలేనట్టు క్షణం చకితుడయ్యాడు. అమూల్య ఏం చదివింది? తనకింతవరకు ఆ ధ్యాసే రాలేదు. ఎక్కువేం కాదు అన్నాడు. ఎక్కువేం కాదా అంటే చదువురాని పిల్లని చేసుకుంటున్నావా? అవునన్నట్టు తల ఊపాడు. నాకు అర్థమైందిలే. ఇప్పుడు సీన్ ఏమిటో పూర్తిగా అర్థమైంది. మీ బామ్మగారి సెలక్షన్ అన్నమాట. ఆవిడ నాతో ఒకసారి ఏమన్నారో తెలుసా? ఇప్పటి చదువులు ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి లాగేస్తున్నాయి. మీరు మూర్ఖులు, చదువుకున్న ఆడపిల్లల్ని చేసుకుని కొరివితో తలగొక్కుంటున్నారు అంది. అప్పుడు ఆవిడ మాట పరమ ఛాందసం అనుకున్నా గాని ఇప్పుడు మా ఆవిడగారి ప్రతాపం చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తోంది. ఇంతకీ అమూల్యకి నీకు ముందే బాగా పరిచయం ఉందా? లేదు. లేదా? ఎంత విచిత్రం. ఇంత పాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటున్నావా? అసలు మాట్లాడావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆ. ఎప్పుడు? ఒక పెళ్లి కోసం వచ్చినప్పుడు. అలా చెప్పు. అసలు మాట్లాడావు కదా. అయితే అప్పుడే మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి ఉంటుంది. మనోజ్ వ్యాపారపరమైన ప్రసంగం వైపు మాటలు మార్చాడు. భార్గవిని పంపి వచ్చేసరికి రుక్మిణమ్మ గారు, అమూల్య తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లో ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి, మళ్ళీ షాపింగ్ చేసి తిరిగొచ్చారా అన్నాడు. లేదురా, శారదమ్మకి తెలిసిన షాపు. ధరలు కాస్త తక్కువే అంటేను పెట్టుపోతలకు పనికొస్తాయని అంది రుక్మిణమ్మగారు. ఆవిడ లోపలికి రాగానే టీపాయ్ మీద ఉన్న మాసి చిరిగిన బ్రీఫ్ కేస్ చూస్తూ, ఇదేమిటి ఇక్కడ, ఎవరైనా వచ్చారా అంది. అవును అన్నాడు. అమ్మాయి అమూల్య, నేను కాస్త నడుం వాలుస్తాను తల్లి అంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడప్పుడు అలా హఠాత్తుగా ఏదో ఒక పని కల్పించుకొని తనని అమూల్యని ఏకాంతంగా వదిలేయటం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ అమూల్య ఎప్పట్లాగానే నేను వస్తున్నాను అంటూ ఆవిడ వెనకే వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూర్చున్నాడు. అక్కడ గదిలో ఉన్న అత్యంత ఖరీదైన సామాన్లు అన్నింటి మధ్య బీదరికమే నా ప్రత్యేకత అన్నట్టుగా ఉంది బ్రీఫ్ కేస్. మనోజ్ ముందుకు వంగి దాని మూత తెరిచాడు. అందులో పెద్దగా వస్తువులు లేవు. ఒక గళ్ళ జేబురుమాలు, సూది గుచ్చిన దారపు ఉండ, సాంఘిక సేవ గురించి గవర్నమెంట్ డబ్బు ఇచ్చే స్కీమ్స్ గల 2 పుస్తకాలు, ఒక పెన్, 4-5 తెల్ల కాగితాలు, వాటి అడుగున ఆ రోజు దినపత్రిక, దాని క్రింద ఒక కవర్ ఉంది. మనోజ్ కవర్ తీసి చూశాడు. పొడుగ్గా బరువుగానే ఉంది. దాని మీద మనోజ్ అని శివ స్వదస్తూరితో తన హైదరాబాద్ ఇంటి అడ్రస్ ఉంది. వెనకవైపు ఫ్రమ్ శివ అని బెంగళూరు అడ్రస్ రాసి ఉంది. శివాకి ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ. తనకి పోస్టు చేయాలని రాసి పోస్టు చేయని కవరు అది. మనోజ్ ఉత్తరం తనదే కాబట్టి సంకోచం లేకుండా చించి చూశాడు. అందులో మొదటగా ఒక ఉత్తరం ఉంది. అందులో చాలా ఉంది. డియర్ మను, నేను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవతల వ్యక్తికి నేను కొన్ని ఏర్పాట్లు ఆర్థికంగా చేయాలి. నువ్వేమో నా పేరిట ఎక్కడెక్కడో ఏదేదో జమ చేస్తున్నావు. నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు స్టాంప్ కాగితాలు కొని ఖాళీ వాటి మీద సంతకాలు చేసేశాను. ఆ రోజు నువ్వు ఊర్లో లేవు. ఇవి నా వెంటే తెచ్చేశాను. నేను దేశదిమ్మర్ని, అసలే మతిమరుపు మనిషిని. అందులో ఈ మధ్య జరిగిన ఒక విషయం వల్ల నా మనసులో లేదు. అందుకని ఈరోజు వీటిని నేను పోస్ట్ చేస్తున్నాను. అమ్మ నగలు మాత్రం నావి. అవి నేను ఏం చేసినా నువ్వు ఏం అనుకోవద్దు, అడగవద్దు. అడగవని నాకు తెలుసు. అయినా వాటి పట్ల నాకు గల స్వతంత్రం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను త్వరలో హైదరాబాద్ వస్తాను. వివరాలు సమక్షంలో. ఉంటాను, నీ శివ. ఆ ఉత్తరానికి పిన్ చేసి 500 రూపాయల స్టాంప్ పేపర్స్ 2, 100 రూపాయలవి 4, 50 రూపాయలవి 2 ఉన్నాయి. ప్రతి దాని మీద అడుగున శివ సంతకం జాగ్రత్తగా చేసినట్టుగా సుస్పష్టంగా ఉంది. అవి చూస్తుంటే మనోజ్ మనసులో ఆనందం, దుఃఖం ఒకేసారి ముప్పిరికొన్నాయి. శివ మర్చిపోలేదు. తనని ఏమాత్రం మోసం చేయలేదు. శివ పట్ల తన నమ్మకం వమ్ము కాలేదు. అది ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. తనని ఇంత ప్రాణంగా చూసుకునే శివ హఠాన్మరణం గుర్తుకు రాగానే అతని కళ్ళల్లోకి నీటి తెర తన్నుకు వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరగాలి? శివ ఎందుకు దూరం అవ్వాలి? శివ పోయేంత వరకు తనకి శివ ఎంతగా తన జీవితంలో నిండి ఉన్నాడో అర్థం కాలేదు.
ఇంట బయట ఏదో వెలితి, మనసులో మాట చెప్పుకునే ఆత్మీయులే లేనట్టు కొరత. తన భుజం తట్టి మాట్లాడేవారు, ఆదరంతో చివాట్లు పెట్టేవారు లేని శూన్యత. అది పూడ్చుకోవటం ఈ జన్మలో అయ్యే పని కాదు అనిపిస్తోంది. మనోజ్ ఆ స్టాంప్ పేపర్లు అలాగే గడ్డానికి ఆనించుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. శివ తనకి అందించిన ఆ కాగితాలు తనని బంధ విముక్తుని చేసేసినాయి. ఆస్తి సర్దుబాటు కోసం తను ఈ పెళ్లి చేసుకోవటం లేదు కదా అని తన మనసే తనని అనుక్షణం పలుసార్లు నిలదీస్తోంది. అతనికి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత ఆనందంగా అనిపిస్తోంది. ఆ క్షణంలో శివ పట్ల కృతజ్ఞతతో మరీ మరీ అతని కళ్ళు చెమ్మరుస్తున్నాయి. బామ్మగారు ప్యాకెట్స్ తెమ్మన్నారు. లోపలికి రాబోయిన అమూల్య గుమ్మంలోనే మనోజ్ కూర్చున్న తీరు చూసి ఆగిపోయింది. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అన్నాడు. అమూల్య ప్యాకెట్లలో బామ్మగారు చెప్పినవి వెతుకుతోంది. దొరికినట్టున్నాయి. తీసుకువెళ్తోంది. వెళుతూ ఒకసారి తిరిగి మనోజ్ని చూసింది. ఏమైంది అతనికి? ఎందుకలా ఉన్నాడు అనుకుంది. మనోజ్ మనసు గాలిలో తేలి వెళ్తున్న దూది పింజలా ఉంది. హాయి, స్వేచ్ఛ, ఒక బలవంతపు విషయానికి బందీ కావటం, తప్పిపోయిన అదృష్టవంతుణ్ణి అయ్యాను అనే ఆనందం. ఈ స్వేచ్ఛని ప్రసాదించిన శివ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఈ వివాహం పట్ల అతనికి సంశయం లేదు. ఇన్నాళ్ళు ఎంతగా అనుకుంటున్నా అది ఒక విధంగా తనకి తాను నచ్చచెప్పుకోవటమే అవుతుందనే వెరపు. ఆ స్టాంప్ కాగితాలు మళ్ళీ ఒకసారి చూశాడు. అమూల్యని కేవలం అమూల్య కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు తను అనుకున్నాడు. ఇంకా ఉందండి. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.